ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథంలో మనము సంఖ్యాకాండము ఒకసారి గనక మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండములో ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చదువుతాము. 21వ అధ్యాయము సంఖ్యాకాండము 21వ అధ్యాయము పేజీ నంబర్ 129 పాత నిబంధన గ్రంథంలో 17వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి: బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను. జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలీయేలుకును, నహలీయేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి. మనం చదివిన భాగం సంఖ్యాకాండము 129వ పేజీ, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, మీకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు అనేటువంటి దాస్యం నుంచి వారిని వెలుపలికి తీసుకెళ్తున్న దినాలవి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత బాగుగా చూసుకునేవారు అంటే, వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని దేవుడు మోషే అనే ఆయన యొక్క నాయకత్వంలో వారిని వెలుపలికి, దాస్యం నుండి వెలుపలికి తీసుకురావడానికి దేవుడు ప్లాన్ చేశారు. వారు వెలుపలికి వచ్చేటువంటి ఆ ప్రయత్నంలో వారు దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు. దేవుని సన్నిధికి వారు పెట్టిన, అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరింది. దేవుడు వారి కొరకు నాయకుడైన మోషేను పంపించారు. అహరోను మోషే అన్నగారిని కూడా తోడిచ్చారు. మిర్యాము మోషే అహరోనుల యొక్క అక్క, ఆమెను కూడా తోడుగా ఇచ్చారు. ఈ ముగ్గురు కలిసి దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు అనే దాస్యంలో నుంచి వెలుపలికి వారు తీసుకొస్తున్నారు. వారు వస్తూ ఉండగా దేవుడు వారికి చెప్పారు, ఏమనో తెలుసా? మీతో ఎవరైనా సమాధానముగా వ్యవహరిస్తే నేను వారిని సమాధానంగానే వారితో నేను వ్యవహరిస్తాను. కానీ మీతో ఎవరైనా విరోధపడితే గనక వారిని నేను లయపరుస్తానని దేవుడు వాగ్దానం చేసి, ఇశ్రాయేలు ప్రజలను ఆ దినాలలో ఐగుప్తు అనేటువంటి దాస్యం నుంచి వారిని వెలుపలికి తీసుకొస్తూ ఉండగా, మొదటిదిగా మీకు తెలుసు, మరి ఫరో అతని యొక్క సైన్యం వెనుక నుండి ఆ ఇశ్రాయేలు ప్రజలను బాధిస్తూ వారిని వెనుక పరుగెత్తుతూ వారిని తరుముతూ చంపజూచినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సముద్రము మధ్యన, ఎర్ర సముద్రము మధ్యన ఆయన ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆవలికి, అనగా ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము గుండా కనాను అనబడినటువంటి ప్రాంతానికి ప్రభువు నడిపిస్తూ, మధ్యలో ఎర్ర సముద్రాన్ని ఆయన రెండుగా చీల్చి దాని పాయలలో ఆరిన నేల ఆయన కలుగ చేసి ఇశ్రాయేలు ప్రజలను వెలుపలికి ఆయన తీసుకొచ్చారు. అదే మార్గంలో ఐగుప్తు ప్రజలు లేదా ఐగుప్తు అధికారులు, రథాలు, అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యమంతా ఆ ఇశ్రాయేలు ప్రజల వెనుక వస్తూ ఉండగా, ఆరిన నేలను వీరు దాటిన త్రోవలో వారు ఐగుప్తీయులు వస్తూ ఉండగా, సైన్యం వస్తూ ఉండగా, ప్రభు మధ్యలోనే వారిని, ఆ సముద్రము మధ్యను వారు నడుస్తూ ఉండగా, బయటికి వారి వెనక వస్తూ ఉండగా, వారిని వెంబడిస్తూ ఉండగా, ప్రభువారు ఆ రెండు పాయలు మరలా కలిసిపోయాయి. ఆ సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడుస్తున్న వారి మీదకి ఆ జలములు, సముద్రం తిరిగి ప్రవహించడం, కలిసిపోవడం, వారి యొక్క రథాలు, గుర్రాలు, రౌతులు, అక్కడున్న సైన్యమంతా చనిపోవడం జరిగింది. సరే, ఇదే మార్గంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉండగా, ఇశ్రాయేలు ప్రజలు రిక్వెస్ట్ చేసేవారు. ఏమని రిక్వెస్ట్ చేసేవారంటే, మేము వెళ్తున్నటువంటి మార్గంలో మీ యొక్క
త్రోవలో ఎదురుపడినటువంటి వారితో మాట్లాడి, మేము వెళ్తున్నది కనాను, ఇది త్రోవ గనక మీరున్నారు, మీ రాజమార్గంలోనే మేము వెళ్తాం. ఏ ఆహారం కానీ పొలాలలో కానీ ఆ ద్రాక్షల పొలములో కానీ మేము తోటలో కానీ మేము పడమని చెప్పి వారు అడుగుతూ ముందుకు వెళ్తున్న సమయంలో చాలామంది వారికి సరే మీరు వెళ్ళిరండి అనేవారు. కొందరైతే ఆ ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా వారు మాట్లాడి మేము పోనివ్వము అని చెప్పేవారు. అంతే, దేవుడు వారి విషయంలో కల్పించుకుని ఆయన వారితో వ్యవహరించేవారు. అదే మార్గంలో ఇక్కడ మనం చదివిన సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో అదే మార్గంలో దేవుడు చేసిన ఒక కార్యాన్ని ఇక్కడ మనం చూస్తాము. అయితే దానికి ముందుగా ఒక విషయాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. 20వ అధ్యాయము సంఖ్యాకాండము, 20వ అధ్యాయము సంఖ్యాకాండము. నేను చదువుతున్న వచనం 14 నుంచి నేను చదువుతున్నాను. మోషే కాదేశు నుండి ఎదోము రాజు నద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగున అదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినాలు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మను నీ దేశము దాటి పోనిమ్ము. పొలములలో బడైన ద్రాక్ష తోటలలో బడైన వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమును నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమ వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఎదోమీయులు, నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీయులు, మేము సముద్ర మార్గముననే వెళ్ళేదము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల మేము రాజమార్గముననే వెళ్ళేదము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి కొందును, మరి ఏమీ లేదు, కాలినడకనే దాటిపోవుదును, అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానే కూడదనెను. అంతే, మేము అది ఆరుగుండా వెళ్ళిపోతామంటే వెళ్ళనివ్వలా. దేవుడు అన్నాడు, సరే ఇంకా వాళ్ళు వెళ్ళనివ్వలేదు కదా, నేను మీ ప్రజలకు నీళ్ళు ఇస్తాను, మీ సంగతి అంతా నేను చూసుకుంటాను, పదండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నారు. ఆ నడిపించే త్రోవలో వారికి దాహమైంది, ఆకలైంది. మనం ఈ సంఖ్యాకాండం 21 మనం చదువుతాము. అక్కడ 21లో చూడండి, సంఖ్యాకాండం 21లో 4వ వచనం చదివితే వారు ఈ ఎదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లను కాగా, ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి అరణ్యములో చచ్చుటకు, ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. నేను మీకు చెప్పాను కొన్ని విషయాలు. అదేమనంటే, దేవునికి ప్రజలు కోపం పుట్టించినప్పుడు, దేవునికి కోపము ప్రజలు రేపినప్పుడు దేవుడు చాలా పలు విధాలుగా వారితో వ్యవహరించినట్లుగా నేను మీకు చూపించాను. ఆ వ్యవహారంలో దేవుడు వారి మీద శాపాన్ని, అలాగే ఆ జల ప్రళయంలో ముంచేయడం, అగ్నితో సొదొమ గొమొర్రా గంధకముతో ఆ ప్రజలను కాల్చివేయడం, అలాగే పలు విషయాలు నేను మీకు చెప్పడం జరిగింది. తెగుళ్ళు వచ్చాయని, మౌనంగా ఉన్నారని, దేవుడు ఇదిగో మీరు గనుక నా మాట వినకపోతే మీకు కత్తి పాలవుతారని, అంతేకాదు మీరు నా మాట కనుక మీరు వినకపోతే కనుక ఇదిగో మీరు కీడుకు గురి అవుతారని చెప్పి యోనా గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం స్టడీ చేసాం. ఇక్కడ కూడా దేవునికి కోపం రేపారు. అక్కడ దేవుడు సర్పాలట, వారు నడుస్తున్న త్రోవలో ఉన్నాయి సర్పాలు, అవి దాక్కునేవి, వీరిని చూసి భయపడి, కానీ దేవుడు వాటిని వెలుపలికి తీసుకొచ్చారు, అనుమతించారు, వచ్చి కరిసే చనిపోతున్నారు ప్రజలు. సరే, ఈ సంఘటన అంతా అయిపోయింది. వారు ఆ సర్పముల మధ్యలో నుండి
ఒక ఇత్తడి సర్పాన్ని మోషే చేయించి పైకెత్తినప్పుడు చూసిన వారంతా బ్రతికారు. వారు వెళ్తున్న త్రోవలో వారికి ఎదురైన సంఘటన ఏంటంటే మంచినీళ్ళు లేవు. సహజంగా మనకు మంచినీళ్ళు లేకపోతే చాలా భయంకరం, చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి ఆ మంచినీళ్ళు త్రాగునీరు లేనప్పుడు వారు చాలా విరోధంగా దేవునికి మాట్లాడారు. దేవుడు అన్నారు, నేను మీకు నీళ్ళు ఇస్తాను, ఆ విషయంలో మీరు ఏం బాధపడొద్దని చెప్పి దేవుడు నీళ్ళు ఇచ్చే ప్రయత్నంలో ఒక ప్రజలు ఉంటారు. ఆ ప్రజల పేరు నేను మీకు చూపిస్తున్నాను. 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు నాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక ప్రాంతం నుంచి ఏరులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఎన్ని ఏరులు అంటే 6 ఏమండి 6 దేశ నివాస స్థలమునకు తిరిగి. ఓకే, ఈ ఏరుల మడుగులను దేవుడు పట్టుకుని వాటన్నిటిని కూడా ఒక ప్రాంతం గుండా వెళ్తుండగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆ మార్గంలో ఆ ఏరులు ప్రవహించి ఆ నీళ్లు త్రాగే విధంగా దేవుడు సమకూర్చారు. అయితే ఆ ఏరు ప్రవహించి ఒక ప్రాంతానికి వస్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలట ఇదంతా బిగ్ ఫైటింగ్ అనమాట. వాళ్ళు నీళ్లు తాగనివ్వమన్నారు. ద్రాక్ష తోటలు మేము వెళ్ళము, వాటి జోలికి మేము తినము, ఆ తోటలలో ఉన్నటువంటి ఫలాలను చెప్పినా సరే వినలా. అయితే ఆ మధ్యలో, ఆ ఫైటింగ్ మధ్యలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాట ఇచ్చి అక్కడ వారిని అద్భుతంగా పోషించి అద్భుతంగా నీళ్లను గూర్చి దేవుడు ఏర్పాటు చేస్తూ ఒక బావిని వారు త్రవ్వినట్టుగా మనం చూస్తున్నాం. జనరల్గా ఒక బావి మనం త్రవ్వినప్పుడు ఆ త్రవ్విన బావి నీళ్లు ఎలాంటి నీళ్ళు ఇస్తాయో మనకు తెలియదు, కానీ ఆ త్రవ్విన బావి నీళ్లు మంచి నీళ్ళు ఇవ్వాలని మనం ఆశపడతాం. అడుగుతూ ఉంటాం త్రవ్వేవారిని, ఎలా ఉన్నాయి నీళ్ళు, ఏమన్నా బాగానే ఉన్నాయా అని అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు కొందరు ఉప్పు నీళ్ళు పడ్డాయని, చేదుగా ఉన్నాయని, వగరుగా ఉన్నాయని, చప్పగా ఉన్నాయని ఇట్లా చెప్తూ ఉంటారు. అయితే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ బావిని, వారు త్రవ్విన బావిని గురించి అక్కడ ఇశ్రాయేలు ప్రజల నీళ్లు త్రాగుతూ ఉండగా వారు ఆ బావిలో నుంచి వచ్చే నీళ్లను గూర్చి వాళ్ళు చెప్పిన మాట మనం చదువుతాం. నేను వారికి నీళ్లను ఇచ్చేదనని 16వ వచనం 21 అధ్యాయం. సరే, నేను వారికి నీళ్లను ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము, దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. దేవునికి స్తోత్రం. ఇది ఒక త్రవ్వబడిన బావి, దానిలో ఊరమని ఇశ్రాయేలీయులు ఒక విలువైన పాటను పాడుతున్నారు. ఏమండి, ఒక్క బావి ఎంతమందికి దాహం తీర్చుతుంది అని మనం ఆలోచన చేస్తే ఒక్క బావి చేదితే తప్ప నీళ్లు పైకి రాని పరిస్థితి. కానీ ఇక్కడ మనం స్టడీ చేస్తే, ఇక్కడ మనం గమనిస్తే బావి ఉబకమని చెప్తున్నారు. అది బావి చేదడానికి మేము చేదుతాము, నీవు నీళ్ళు ఇవ్వు అని అంటలా. ఇశ్రాయేలు పాడిన పాట ఎంత అద్భుతమైన పాట అంటే, అది చేదితే వచ్చే నీరు కాదు, వారు పాడితే వచ్చే, ఆరాధన చేస్తుంటే వచ్చే నీరు. దేవునికి స్తోత్రం. ఆ నీళ్లు బావిలో నుండి చేదుతుంటే కాదంట, వీళ్ళు పాడుతున్న పాట బావి ఉబుకు ఏలికలు ఏకీభవించి దీన్ని త్రవ్వారు. ఏలికలు దండములతో, అధికార దండాలు, కర్రలతో అధికారులు దాన్ని త్రవ్వారు. బావి నువ్వు ఉబకాలి, నీళ్లు పైకి రావాలి. అది ఎలాంటిది అంటే, చూడండి, ఎప్పుడైనా మనం నేలను వీధుల నుంచి వెళ్తున్నటువంటి కొన్ని గొట్టాలు
ఆ నీళ్ళ గొట్టాలు వెళ్తూ ఉంటాయి, అవి మున్సిపల్ ట్యాప్స్ అట్లాగా. దానికి ఎప్పుడైనా బెజ్జం పడినప్పుడు అది ఎక్కడో ఊట ఉంటుంది, అది రంధ్రం పడుద్ది. పడిన చోట నుంచి అది బ్రేక్ అయ్యి ఆ గొట్టంలో నుంచి నీళ్లు ఎలా వస్తాయంటే, ఎక్కడో పడింది అది మట్టిని చీల్చుకుని చీల్చి ఒక దారి ఏర్పరుచుకుని అక్కడి నుంచి ఆ నీళ్లు బయటకు వస్తున్నప్పుడు ఇసుకంతా దాని చుట్టూ ఉంటుంది. స్వచ్ఛమైన నీరు, బురద నీరు కాదు, స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సిద్ధపరిచినటువంటి నీటిని గూర్చి వారు పాడుతున్న పాట, బాబు చాలా అలసిపోయాం. అక్కడ చెప్పారు చూడండి, 4వ వచనం, వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని. 21:4, హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిలను. అప్పటికే సొమ్మసిల్లిపోయారు. అప్పటికే సొమ్మసిల్లడం కాదు, పాములు పరిగెత్తిస్తున్నాయి. అప్పటికే సొమ్మసిల్లడం కాదు, పాములు పరిగెత్తించడం కాదు, కరిసాయి కూడా. సొమ్మసిల్లడం, పరిగెత్తడం, పాములు కరవడం, జనులు చనిపోవడమే కాదు, జనులు ఏమయ్యారో తెలుసా, ఆ పాముల మధ్యలో, చనిపోతున్నటువంటి వాటి మధ్యలో ఆ ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పము వైపు ప్రజలు చూస్తూ చాలా అలసటగా ఉన్నారు, చాలా సొమ్మసిల్లి ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. ఇటువంటి సమయంలో వారికి అవసరమైంది ఏమిటి అని అంటే త్రాగునీరు, మంచినీరు. చాలా అలసటగా ఉన్నటువంటి మనకు కాస్త మంచినీళ్ళు దొరికితే అమ్మయ్య అని ఎలా అంటామో, వారు నీళ్ల కొరకు పేచి పెడతా ఉన్నారు, నీళ్ల కొరకు అడుగుతూ ఉన్నారు, నీళ్ల కొరకు ఎదురు చూస్తున్నారు. ఈలోగా నీళ్ల బావిని దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడిని సిద్ధపరిస్తే, ఆ నీళ్ల బావిని ప్రజలు ఏమని చెప్తున్నారు తెలుసా, బావి ఉబుకు అని అంటా ఉన్నారు. ఒక్కసారి ఇక్కడి నుంచి నేను ఒక విలువైన ఆత్మీయ అర్థం మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బాగా గమనించండి. ప్రజలు 21:4 ఆయాసపడినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు ప్రాణము సొమ్మసిల్లినట్టుగా చూస్తున్నాం. అంతేకాదు సర్పాలు కరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు వారు త్రాగడానికి, తినడానికి, వారు ఏదన్నా చేయడానికి వారికి అనుకూలత లేదు. వారి బాధలే వారి చుట్టూ ఉన్నట్టుగా చూస్తున్నాం. అలా వారి బాధలే వారికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ వారు త్రాగునీటి కొరకు కానీ, వారి ఆయాసం తీర్చుకుని అమ్మయ్య అనుకుని ఏదైనా నీళ్లు త్రాగుదామా అంటే, అక్కడ ఉన్నటువంటి మోయాబీయులు వారు ఏమంటున్నారంటే, అసలు మా నీళ్ల జోలికి కానీ, మా ఆహారం జోలికి కానీ, మా పంటల జోలికి కానీ మేము రాము అని మోయాబీయులకు ఇశ్రాయేలీయులు చెప్పినా సరే, వారు అంటున్నారు అసలు మా వైపే రావద్దు, మా రాజమార్గం గుండా కూడా మీరు వెళ్ళొద్దని వారు పేచి పెడుతున్నారు. ఈ లోకంలో మనుషుల పరిస్థితి ఇలాగే ఉంది. ద సేమ్ వే ఎలా ఉంది అని అంటే, లోకంలో ప్రజలకు నెమ్మది లేదు, ఆయాసంతో ఉన్నారు. అంతేకాదు ప్రాణము సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నారు. తిందాము త్రాగుదామంటే ఏమీ అవకాశాలు లేవు. వారి యొక్క పరిస్థితుల మధ్య ఏవేవో ఆటంకాలు కలుగుతున్నాయి, కానీ వాటి మధ్య దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేక దేవుని మీద తిరుగుబాటు చేసి సణుగుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా సణిగినప్పుడే అక్కడ దేవుడు సర్పపు కాటుతో ప్రజలు చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. లోకంలో ఇలా శాంతి లేని పరిస్థితుల్లో, సమాధానం లేని పరిస్థితుల్లో ఈ రోజున కూడా మనుషులు ఇట్లాగే జీవిస్తున్నప్పుడు దేవుడు మనతో ఈ సమయంలో మాట్లాడుతున్న ఒక మాట ఏంటో తెలుసా, బావి ఉబ్బుకుము. ఏ బావి అది అని అంటే, ఆ బావి ఎవరో కాదు, ఇక్కడ వాక్యం వింటున్నటువంటి నిన్నే దేవుడు ఒక బావిగా ఉబుకు. ప్రజలు ఆయాసంతో ఉన్నారు. ప్రజలు ఆయాసంతో ఉన్నారు. 4వ వచనంలో 21 సంఖ్యాకాండంలో ప్రజలు ఆయాసంతో ఉన్నారు, సొమ్మసిల్లి ఉన్నారు, సర్పపు కాటుకు గురవుతున్నారు, సణుగుతున్నారు. ఓ బావి, నువ్వు ఉబికి ఇప్పుడు నీవు ప్రజల కొరకు ఏమి ఇవ్వాలో తెలుసా, త్రాగు నీరు ఇచ్చి ఆయాసముతో ఉన్న వారికి, సొమ్మసిల్లిన వారికి నువ్వు దాహం తీర్చాలని దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. వీ షుడ్ బబుల్. చెప్పండి, మనము ఉబకాలి.
వింటున్నారా? మనము ఉబకాలి. ఏమి ఉబకాలి? ఉబికి మనం ఏమి అందించాలి ప్రజలకనంటే, దేవుని విలువైన ఆత్మ అనబడినటువంటి దాహము తీర్చేటువంటి, దేవుని వాక్యము అనబడినటువంటి ఆకలి దాహాన్ని తీర్చేటువంటి ఒక జీవ జలాన్ని మన నుండి లోకానికి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని, యోహాను రాసిన సువార్తకు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పితే, ప్రభువారు అక్కడ ఒక మాట మనతో మాట్లాడుతున్నారు. నేను చదివేది 6వ అధ్యాయము నేను చదువుతాను. 6వ అధ్యాయము నేను మీ కొరకు చదువుతున్నాను. ఇక్కడ నేను చదువుతున్న వచనం చూడండి. 6వ అధ్యాయము లేదు, ముందు 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయం 37 వచనం చదువుతున్నాను. యోహాను సువార్త క్రొత్త నిబంధనలో 88వ పేజీ, 7వ అధ్యాయం యోహాను సువార్త 37 వచనాలు చూడండి బైబిల్. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమును యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు చెప్పిన రీతిగానే ఆ ప్రజలందరూ బావి ఉబుకు ఈ టైంలో ప్రజలందరూ ఆయాసంతో ఉన్నారు, సొమ్మసిల్లిపోయి ఉన్నారు. ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి అని ఎలా చెప్తున్నారో దేవుడు ఈరోజు ఈ సమయంలో నీతో నాతో అదే చెప్తున్నారు. ఓ బావి నీవు ఉబకాలి. ఏం ఉబకాలో తెలుసా? ప్రజల దాహాన్ని తీర్చే, ప్రజల ఆత్మీయ దాహాన్ని, ప్రజల ఆత్మీయ ఆకలిని తీర్చేటువంటి, దాహము తీర్చే ఆత్మ అనబడినటువంటి పరిశుద్ధాత్మను, వాక్యము అనబడినటువంటి జీవజలమును నీవు దాహము తీర్చడానికి ప్రవహించాలి అని అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బిడ్డలారా, ఒకసారి ఇక్కడ ఇంకో మాట చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 34 నుంచి ఒక వచనం, నేను 2 వచనాలు చదువుతున్నాను, వినండి. కావున వారు, యోహాను సువార్త 6వ అధ్యాయము 34, కావున వారు ప్రభువా ఈ ఆహారం ఇప్పుడును మాకు అనుగ్రహించుమని అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు నా ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ప్రభు దగ్గరికి వచ్చిన నీకు ఆత్మీయంగా ఆకలి ఆయన తీరుస్తాడు. నీకు దప్పిక ఆయన తీరుస్తూ ఉండగా నీ ఆత్మీయ దాహము కూడా మరలా ఆయన తీరుస్తున్న నీళ్లతోనే, ఆత్మతోనే, వాక్యముతోనే నీ దాహం తీరుతుంది తప్ప వేరే మార్గం, నీ దాహం తీరే మార్గం వేరొకటి లేనే. స్తోత్రం అనండి ఒకసారి. అందుకే ప్రభు దగ్గరికి మనం వచ్చాం. ప్రభు మనకిచ్చేది ఏంటో తెలుసా? హల్లెలూయా. ఆయన చెబుతున్న మాట, నీ ఆకలి జీవాహారముగా నేను తీరుస్తాను. అంతేకాదు, నీ దాహాన్ని ఆత్మీయంగా నేను తీరుస్తాను. అంతేకాదు, ఆత్మీయ దాహాన్ని తీర్చుకున్న నీవు మరలా ఏం చేస్తావో తెలుసా? నీ కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని దేవుడు ఆ 7వ అధ్యాయం 38వ వచనంలో చెప్పారు. ఈరోజు మనమే ఉబకవలసిన బావి. స్తోత్రం చెప్పండి. ఈరోజున మనమే ఉబకవలసిన జీవజలాన్ని, లోకానికి దాహాన్ని తీర్చి, ఆకలిని తీర్చి, ఆయాసాన్ని, ప్రయాసను తీర్చవలసినటువంటి నీళ్లు దేవుడు మన హృదయములో నుండి మన నోటితో ప్రజలకు అందించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. యు ఆర్ సచ్ ఎ రివర్. ఆమెన్ చెప్పండి. యు ఆర్ సచ్ ఎ వెల్. నువ్వు అటువంటి బావి, అటువంటి ఏరు, అక్కడ చెప్పబడిందే సంఖ్యాగణంలో ఏరు.
అటువంటి బావిగా ఏరుగా నువ్వు ఉన్నావు. అటువంటి బావిగా ఉన్న నీతో ఇజ్రాయేలు ప్రజలు చెబుతున్న మాట దేవుడు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారు. ఏమంటున్నారో తెలుసా? నీవు ఉబకాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీవు కూడా ఈ రోజున ఉబకాలి. ఏం ఉబకాలి? దేవుని ఆత్మ నీలో నుండి వెలుపలికి ప్రవహించాలి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకము నీలో నుండి ప్రవహించాలి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి నేను మీతో ఈ మాట చదివిస్తున్నాను చూడండి. ఒకసారి 55వ అధ్యాయం యెషయా పుస్తకం, యెషయా గ్రంథము 55వ అధ్యాయం. దప్పిగొనిన వారలారా 1వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. స్తోత్రం చెప్పండి. ప్రభు పిలుస్తున్నారు. రూకలు లేకయే, మీరేమీ ఇయ్యకయే మీ ఆకలిని, మీ దాహాన్ని తీర్చుకోండి. ఆమేన్. వచ్చి కొని భోజనం చేయండి. మీరు వచ్చి నీళ్ల యొద్దకు మీరు నీళ్లు త్రాగండి అని పిలుస్తున్నారు. ఈ రోజున ఆత్మీయ ఆకలి లోకానికి తీరకే పండుగ వెంబడి పండుగ చేస్తారు. ఆత్మీయ దాహం మనుషులకు తీరకే నెల వెంబడి నెల రకరకాల మరి ఆరాధనలు చేసి ఆకలి తీర్చుకోవడానికి, దాహం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం, నీ ఆకలి, నీ దాహం తీరడానికి దేవుడే తన కుమారుడైన యేసయ్యను ఒక బావి వలె ఉంచారు. ఆయన అంటారు, చదివాం కదా, ఆయన అంటారు, నేనే మీ ఆకలి తీర్చే జీవాహారాన్ని అన్నారు. నేనే మీ దాహాన్ని తీర్చే జీవజలాన్ని అని ప్రభు చెప్పారు. ఈరోజు ప్రభువే మన హృదయములో తన మాట ఉంచి, ప్రభువే మన హృదయములో తన ఆత్మ నుంచి, మన హృదయములో నుండి ఆత్మను, మన హృదయములో నుండి దేవుని మాటను ప్రవహింపచేసి ప్రజల దాహాన్ని, ఆకలిని, సమస్యను, చెప్పానే అలసటను, ఆయాసాన్ని తీర్చేవాడుగా ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. 10వ వచనం చదువుతున్నాను. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకు అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును భూమిని తడిపి మొక్క వచ్చేలా ఎలా చేస్తుందోనట, దేవుని నోటి మాట మన హృదయంలోనికి వచ్చి 1వ వచనంలో చెప్పినట్లుగా మీ దప్పికను, మీ ఆకలిని తీరుస్తుంది నా మాటని దేవుడు లింక్ పెట్టాడు. స్తోత్రం చెప్పండి. నేలలో ఉన్న మొలకకు ఎలా వర్షమో, మంచో, హిమము, వర్షము, ఈ భూమి మీద దేవుని కొరకు ఆత్మదాహముతో ఎదురు చూస్తున్న మానవాళి కొరకు దేవుడు అంటున్నాడు, నా నోట నుండి వచ్చి వచనము అలా ఉంటుంది. ఈ రోజున దేవుని నోట నుండి వచ్చే అదే వచనం ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇది నా నోట నుంచి, పాస్టర్ రాజు గారి నోట నుండి వచ్చే వచనం కాదు, ఇది స్ట్రైట్లీ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ది లార్డ్. ఆమేన్. ఇది దేవుని నోట నుండి వచ్చే వచనము. ఈ వచనము మన యొక్క ఆకలిని, ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ స్థితిని బలపరిచేదిగా, ఆయాసాన్ని నుంచి విడిపించేదిగా దేవుని మాట ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క వచనము కొరకు మనం ఎంతో ఆశపడాలి. చెప్పండి ఆమేన్. దేవుని వచనం కొరకు, దేవుని మాట కొరకు మనం ఎంతో ఆశపడాలి. స్తుతి చెప్పండి ఒకసారి, అనండి ఒకసారి, స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఒక వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను దేవుని బిడ్డలారా. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. తెరిచి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి
యెహెజ్కేలు పుస్తకం 728వ పేజీ పాత నిబంధన పుస్తకంలో 728వ పేజీ పాత నిబంధన పుస్తకంలో 46వ అధ్యాయము 47వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. యెహెజ్కేలు పుస్తకం 728వ పేజీ 47వ అధ్యాయం మొదటి నుంచి నేను చదవబోతున్నాను. అతడు మందిరపు గుమ్మమునొద్దకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. మందిరమట, గడపట, బలిపీఠమట, బలిపీఠము క్రింద నుంచి అట, స్తోత్రం చెప్పండి, కుడి ప్రక్కను, మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాయట? నీళ్లు ప్రవహించి 8వ వచనం చదువుతున్నాను, విందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, 47 యెహెజ్కేలు 8వ మాట. ఓకే. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. స్తోత్రం చెప్పండి. సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అయ్యే మార్గం వేరొకటి ఏం లేదు. ఏమైనా కాస్త కొండలో వేరే కొంచెం పాడైన నీళ్లు ఉంటే అది వేరే ఏదన్నా చేస్తే అది మంచినీళ్ళు అవ్వడానికి అవకాశం ఉంది. సముద్రం నీళ్ళు ఎవరు మార్చగలరు? నేను అంటాను, సముద్రం అంటే ఎవరో కాదు, ప్రపంచమంతటిలో ఉన్నటువంటి ప్రజల యొక్క హృదయము, ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశములో ప్రపంచములో ఉన్నటువంటి ప్రజల హృదయాన్ని దేవుడు చూపిస్తూ అంటున్నాడు. ఒప్పగా సముద్రముగా ఉన్నటువంటి నీరు వల్లే ఉన్నటువంటి లోకములోనికి బలిపీఠము క్రింద నుంచి వెళ్ళేటువంటి నీరు, బలిపీఠము మీద నుండి ప్రవహించేటువంటి దేవుని వాక్యము, ఆత్మ అనేటువంటి నీరు, అది ప్రవహించి ప్రజల యొక్క దాహాన్ని తీర్చడమే కాదు, అది వెళ్ళిన చోట ఉప్పు నీళ్లను మంచి నీళ్లుగా మార్చును అని అక్కడ మనం 8వ వచనం చివరిలో చదువుతున్నాం. 9. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన నీరు మంచి నీళ్ళగును, గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. వందనాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం చదువుతున్నాను. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఈ నది నీరు, హల్లెలూయా చెప్పండి, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక అక్కడ ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఏమిటి నీరు? సముద్రములోనికి వెళ్ళే నీరు, నది గుండా వెళ్ళే వడిగా ప్రవహించే ఈ నది నుంచి ప్రవహించేటువంటి నీరు నథింగ్ బట్ ఓన్లీ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇది వేరొకటేం కాదు, దేవుని నోటి మాట, వాక్యం, దేవుని అభిషేక ఆత్మ, దేవుని జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఈ వాక్యము ప్రవహించినటువంటి చోట జలచరములు బ్రతుకుతాయి, ఉప్పు నీళ్లు మంచినీళ్ళు అవుతాయి, అక్కడ చనిపోయేటువంటి చేపలు కూడా బ్రతుకుతాయని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం 2వ లైన్లో చదువుతున్నాం. 2వ లైన్లో, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. ఎక్కడి నుంచి పారుతుంది ఈ నది? పరిశుద్ధ స్థలములో నుండి, పరిశుద్ధమైన దేవుని నోట నుండి, పరిశుద్ధమైనటువంటి ప్రజల హృదయాలలోనికి దేవుడి నీటిని ప్రవహింపచేస్తున్నాడు. యేసు రక్తమే జయమందం, యేసు రక్తమే జయం. మన హృదయాలు యేసు నామములో దేవుని వాక్యంతో, ఆత్మతో, అభిషేకంతో నింపబడాలి. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. నేను స్టడీ చేశాను, ప్రభా నేను ఏదో 2 మాటలు చెప్పేశాను, అలా కాదు, కథ ఏంటో చెప్పు దీని గురించి అని కూర్చున్నాను. సాయంకాలం ప్రభు చెప్పాను నాకు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో నాతో చెబుతున్న మాట, నన్ను ఒక నది వలె, ఒక బావి వలె దేవుడు మాట్లాడుతూ, అమ్మా నువ్వు వెలిగించబడ్డావు, అమ్మా నువ్వు బలపరచబడ్డావు, అమ్మా నువ్వు నీ ఆత్మతో నిన్ను నింపాను, అమ్మా నా వాక్యంతో నీ హృదయాన్ని నింపాను, నువ్వు ఇప్పుడు ఏమవ్వాలో తెలుసా? నా కొరకు
లోకానికి అందించేటువంటి ఒక బావి వలె ఉబుకు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బావి ఉబుకు అని చెప్పి అక్కడ బావితో చెప్పిన మాట ఇప్పుడు చదవడం వల్ల మనకి ఏ ఉపయోగం కాదు. అక్కడ బావి ఉబికి ఇజ్రాయేలీయులు, మరలా చెప్తున్నాను, ఉబకడం అంటే తోడుకునేలా కాదండి, అది బయటికి వచ్చేస్తుందంటే వాటర్. హల్లెలూయా చెప్పండి. అలా రాదు. కింద మోటార్ పెడితే తప్ప నీళ్లు పైకి ఉబకవు. ఒక పైప్ మనము కలిగి ఉన్నాం, కొడితే తప్ప నీళ్లు రావు. దానికి మోటార్ కనెక్ట్ చేసాం, స్విచ్ వేస్తే తప్ప నీళ్లు రావు. కానీ వీరేమంటున్నారో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు, ఓ బావి నువ్వు ఉబుకు అని పాట పాడారట. ఒకసారి పాడదామా? నిన్న పాడుకున్నాం కదా. బావి ఉబుకుము, బావి ఉబుకుము, బావి ఉబుకుము, బావి ఉబుకుము, బావి ఉబుకుము, సమృద్ధిగా నీళ్ళిమ్ము, బావి ఉబుకుము, ఇజ్రాయేలు దాహము తీర్చుము. బావి ఉబుకుము, దాహము తీర్చుము, బావి ఉబుకుము, దాహము తీర్చుము. హౌ గ్రేట్ ఇట్ వాజ్, నో? హల్లెలూయా అనే కోరస్ మీదే పాడాను. మీరేం కొత్త పాట పాడేశారని ఏం ఫీలింగ్స్ ఇచ్చేయకండి. బావి ఉబకాలి. ఆ ఉబుకే బావి ఎవరో కాదు, దేవుని బిడ్డ, నువ్వు నేను. ఆమేన్. ఆ ఉబికే నీళ్లు కూడా, ఉబుకు అన్న నీళ్లు, ఉబుకుము అని చెప్పినటువంటి నీళ్లు చేదు నీళ్లు కాదు, మధురమైన పరిశుద్ధమైన మందిరము నుండి, బలిపీఠము మీద నుండి, బలిపీఠము క్రింద నుండి ప్రవహించే నీరని చెప్పారే, అలాగే దేవుని వాక్యము, పరిశుద్ధాత్ముడు మనలో నుండి పరిశుద్ధాత్ముడు ప్రవహించాలి. దేవుని బిడ్డ, యేసు రక్తమే వచ్చేది. అందుకే నువ్వు నోరు తెరిచినప్పుడు ప్రజలు దాహం తీర్చబడాలి. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజల ఆకలి తీరాలి. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు సమాధానాన్ని అనుభవించాలి. నువ్వు దేవుని మాటను నీ నోట నుంచి ప్రకటించినప్పుడు దేవుని సమాధానాన్ని వారి హృదయంలో పొందుకోవాలి. స్తోత్రం కలుగును. హల్లెలూయా. చాలామంది గుళ్ళోకి అనుకుంటారు, గుళ్ళోకి వెళ్ళి లేచిపో, గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తారు వీళ్ళందరూ అని చెప్పి, వీళ్ళేదో తెచ్చి ఇక్కడ ఏదో ఇచ్చేస్తున్నారని అనుకుంటారు. కాదయ్యా, అసలు ఎండిపోయిన ఆత్మ, తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ అనబడినటువంటి అసతోమ సద్గమయ అనబడిన ఆత్మకు ఇక్కడి నుండి ఏం ప్రవహిస్తాయో తెలుసా? మధురమైన జీవమిచ్చే దేవుని నోటి మాట వారి హృదయంలోనికి ప్రవహిస్తుంది. చనిపోయే చేపలు, అక్కడ ఉప్పు నీళ్లలో చనిపోయే చేపలు బ్రతుకుతాయి. స్తోత్రం కలుగు. మీ అందరికీ ఈ రోజుల్లోనే వచ్చే నెలలో వచ్చే ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. వచ్చే నెలలో పులసలు వస్తాయి. అవి ఇలస, కానీ ఈ పైకి మంచినీళ్ళలోనికి ఎగపడతాయి. ఎందుకు అవి మంచినీళ్ళలోకి ఎగపడతాయి? ఉప్పు నీళ్ళలో సావచ్చుగా. ఎందుకు ఆ పులస అనబడినటువంటి ఆ చేప ఎందుకు నీళ్ల పైకి ఎగబడి చావనన్నా చస్తుంది, కానీ ఆ చచ్చే కొద్ది రోజుల్లో మంచి జీవితం జీవిందామని చెప్పి ఏమనుకుంటుందంటే, ఆ ఆస్ట్రేలియా అనే ప్రాంతంలో నుంచి, ఆ సముద్ర భాగంలో నుంచి మన భారతదేశం వచ్చి భారత ప్రజలకు ఆహారం అయిపోతుంది. ఏమిటి ఆ బుర్రలో పుట్టినటువంటి ఆ ధ్యాస వాటికనంటే, చావనైనా చస్తారు కానీ చచ్చే ముందు కాస్త మంచినీళ్లతో నా యొక్క సంతోషాన్ని తీర్చుకుంటానని. ఈ రోజున ప్రజలు ఉప్పనీళ్లలో పాపములో చావనైనా చస్తున్నారు తప్ప, జీవనది అనబడిన, మందిరము అనబడిన, దేవుని సన్నిధి అనబడిన పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి నుండి ప్రవహించేటువంటి ఈ నీళ్ల యొద్దకు ప్రజలు రాలేకపోతున్నారు. చేపలకు ఇలసకు పులసకు తెలిసిన జ్ఞానం మనిషికి తెలియడం లేదు, కానీ తెలియాలని కోరుతున్నాడు. ఆ బావి చూడండి ప్రవహించే, ఇప్పుడు సామాన్యంగా వచ్చే నీళ్లు సముద్రములోనికి వెళ్ళినప్పుడు ఆ చేపలు ఆ సముద్రములోనికి వచ్చేటువంటి నీళ్లు వెళ్ళగానే ఆ నీళ్ళు ఏమైపోతాయి అంటే ఉప్పనైపోతాయి మామూలు సమయంలో.
కానీ ప్రవాహాలు వస్తాయి చూసారు, విపరీతమైనటువంటి వరద అంటాం చూసారా, ఎన్నో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, అందులోకి పొలోమని పోతున్నాయి అంటారు చూసారా. ఆ టైంలో వెళ్ళి సగం సముద్రాన్ని ఏం చేసేస్తాయంటే ఈ వెళ్ళిన ప్రవాహం వెంటనే ఉప్పనీళ్లుగా ఈ నీళ్లను, మంచి నీళ్లను, ఈ బురద నీళ్లను, ఈ వర్ష జలాన్ని అవి మార్చలేవు సముద్రం. అవి వెళ్ళిన చోట ఆ చేపలు చూసి అరే ఇదేదో భలే ఉంది ఈ ప్రవాహం అని ఎదురీది ఆ మంచి నీళ్లలోనికి వచ్చి, వర్షపు నీళ్ళైనా మంచి నీళ్ళలోనికి వచ్చి, చక్కగా ఉన్నటువంటి ఆ నీళ్లలోనికి వచ్చి అవి గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి మొత్తం మీద అక్కడ చేపలు చేసి మళ్ళీ వెనక్కి వెళ్తాయట. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు ప్రవహించే ఒక ఊట వలె, బావి వలె ఉండాలని దేవుడు నీ కొరకు నా కొరకు ఆశపడుతూ నన్ను ఒక బావిలా చేశాడు. ఏం ఊబుకుదాం ఇందులోంచి? అడ్డమైన టిక్టాకులు ఊబుకుదామా? అడ్డమైన స్టేటస్లు ఊబుకుదామా? అడ్డమైన ఫోన్లో చూసే, టీవీలో చూసే పనికి మాలిన చెత్త వేసుకుని ఊబుకుదామా? ఏం ఊబుకుదాం? వాక్యాన్ని వేసుకుంటే నువ్వు ఉబికితే చచ్చే చేపలు బ్రతికినట్లుగా చచ్చే మనుషులు నీ నుండి, నా నుండి, నీ మాట నుండి, నీ జీవితము నుండి, నా జీవితం నుండి వారు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ముందు భలే మాట్లాడారు, లాస్ట్లోనే టిక్ టాక్ అంటున్నారు ఏంటని బాధపడతారు కొంతమంది, ఆ టీవీ అంటున్నారు ఏంటని ఫీల్ అవుతారు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రజలు లోకంలో చచ్చిపోతున్నారు, ప్రజలు నాశనం అయిపోతున్నారు, ప్రజలు లయమైపోతున్నారు, ప్రజలు భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున నీవు నేను అందించాల్సింది ఏంటో తెలుసా? మధురమైన దేవుని వాక్యము, మధురమైన అభిషేకముతో నింపబడిన దేవుని వాక్యము అనబడిన ఆత్మను మనం లోకానికి అందించాలి. యేసు ప్రభుకు స్తోత్రం చెప్పండి. ముగించాను, సమయమైంది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీ హృదయాల్లో నింపుకోండి, ఆత్మతో నింపబడండి. లోకానికి ఆత్మను, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని అందించి మరణించే ప్రజల జీవితాల్లోనికి ఈ జీవాన్ని, మనము అనుభవించే జీవాన్ని, మనము పొందిన ఈ జీవాన్ని లోకానికి అందించండి. ఆ జీవము లోకాన్ని కూడా జీవింపచేయునుగాక. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ్యా. చచ్చిపోతున్నామయ్యా, లోకం మొరపెడతా ఉంది. చచ్చిపోతున్నామయ్యా, మరణమయ్యా తరుముతుందయ్యా, మాకేదైనా జీవం పొయ్యయ్యా అని చెప్పి మనుషులు తపస్సు చేస్తున్నారు, తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. తలకిందులుగా తపస్సు చేసే మనుషుల జీవితాల్లోనికి ప్రవహించే వాక్యముగా, దేవుని అభిషేక వచనముగా దేవుడు నీ హృదయములో నుండి, నీ నోట నుండి దేవుని జీవము కలిగిన పలుకులు ప్రజల జీవితాల్లోనికి ప్రభువే విడుదల చేయునుగాక. ఆ జీవము కలిగిన వాక్యముతో నింపబడిన ఒక్క మాట నువ్వు లోకం కోసం పలికితే ఆ ఒక్క మాట లోకాన్ని వెలిగిస్తుంది, లోకాన్ని బ్రతికిస్తుంది. ఆ కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. కృపలో దేవుడు నిన్ను నన్ను బలపరచునుగాక.